ఈ కథ పేరు నకిలీ. అపోస్తులుడైన పౌలు గలతీ అను ప్రాంతవాసులకు ఉత్తరము వ్రాస్తూ, మేము ప్రకటించిన సువార్తను విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు తిరుగుట నాకెంతో ఆశ్చర్యం కలిగించింది అంటున్నాడు. ఆదిమ అపోస్తులల కాలంలోనే నకిలీ బోధకులు వచ్చారు. ఈ రోజుల్లో చాలా నకిలీ వస్తువులను చూస్తున్నాము. నకిలీ నోట్లు, నకిలీ విత్తనములు, నకిలీ ఎరువులు, నకిలీ పోలీసులు, నకిలీ నక్సైట్లు, నకిలీ ప్రవక్తలు ప్రతిచోట దర్శనమిచ్చుచున్నవి. నకిలీ వస్తువు చూచుటకు అసలు వస్తువులవలెనే ఉండును. బాహ్యదృష్టితో చూసిన అవి అసలువలె కన్పించును. సామాన్య ప్రజలకు ఆ విషయానికి తెలియదు. సందర్భములో నిపుణులు సహితము వాటిని గుర్తించలేరు. కొన్ని చార్లీ చాప్లిన్ బిగువుగా ఉన్న కోటు, లూజు ఫాంటు, చేతికర్ర, టోపీతో నటించేవాడు. ఒకసారి నిర్వాహకులు చార్లీ చాప్లిన్ వలె వేషధారణతో రమ్మని ప్రజలకు పిలుపు ఇచ్చారు. చార్లీ చాప్లిన్ వలె ఉన్నవారికి, అతని వలె నడిచిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. అనేకమంది చార్లీ చాప్లిన్ వలె వచ్చారు. ఈ వింత చూడాలని చార్లీ చాప్లిన్ కూడా ఆ పోటీ జరిగే చోటికి వచ్చాడు. నిర్వాహకులు వచ్చిన వారందరినీ పరిశీలించి ముగ్గురిని ఎన్నుకొన్నారు. వారు దాదాపుగా చార్లీ చాప్లిన్ వలె ఉన్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమనగా గెలిచిన వారిలో మూడవ వ్యక్తి చార్లీ చాప్లిన్. మొదటి రెండవ బహుమతి పొందినవారు చార్లీ చాప్లిన్ కంటే ఎక్కువగా ఆయనను పోలియున్నారని నిర్వాహకులు నిర్ణయించారు. అబద్ధ బోధకులు బోధించు బోధ కూడా నిజమువలె కన్పించును. సరియైన దానిని గ్రహించుటకు బైబిలును బాగుగా పఠించవలెను. అప్పుడే మనము అబద్ధ బోధను, వాటిని బోధించు అబద్ధ బోధకులను గుర్తించగలము.